ఈరోజు ప్రభుత్వం ఒక జీవో నెంబర్ 7 అని ఒక కొత్త జీవోను తీసుకువచ్చి ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతిలో మేము విద్యార్థుల అకౌంట్లోనే వేస్తాము అమౌంట్ కాలేజీలకు చెల్లించకుండా అని చెప్తా ఉన్నది. అంటే దీంట్లో మనము ఏ విధంగా చూడొచ్చు అంటే యూరియాకి అందరు లైన్ కడతా ఉన్నారని చెప్పేసి యూరియాని ఒక యాప్లో తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసిరంటే లైన్లో అనేటి కనబడకుండా ఒక చాలా తెలివిగా ప్రవర్తించడం జరిగింది. ఇది కూడా అలాంటిదే ఒక జిమ్ముకుగా మేము చెప్తా ఉన్నాము. ఈరోజు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్ పెండింగ్ అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నది. ఈరోజు 2,500 కాలేజీలకు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. గతంలో బట్టి విక్రమార్క గారి హయాంలో బట్టి విక్రమార్క గారి సమక్షంలో ఒక కమిటీ వేసి ఆ రోజు చర్చలకు పిలిచి మేము ఇక అన్ని చెల్లిస్తాం, మీకు విడతల వారీగా చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ఆ టోకెన్స్ రిలీజ్ అయిన వాళ్ళకు కూడా అమౌంట్ చెల్లించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా మనకు లేవని చెప్పి మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నాము. ఈరోజు ఏంటంటే గతంలో 25% స్టార్టింగ్లో, 50% మధ్యలో, 25% అనేది అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో చేస్తున్నామని చెప్పేసి ఆ రోజు ఊదరగొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వాళ్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించినటువంటి దాఖలాలు లేవు.